మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం ఏకాదశి సాయంత్రం 5:17 నుండి 6:20 మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు, కటిక పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఏకాదశి రోజు సాయంత్రం ఇలా దీపం పెడితే మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి, ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, ఎటువంటి బాధలు రాకుండా ఉంటాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధనానికి లోటు అనేదే రాదు. ఈ పవిత్రమైన ఏకాదశి రోజున మీ ఇంట్లోని పూజా గదిలో ఒక చిన్న ఆచారాన్ని పాటించటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ద్వారా నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది. అనేకమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఏకాదశి రోజున మీరు మీ ఇంట్లోని పూజా గదిలో భగవంతుడి పటం ముందు దీపం వెలిగిస్తారు. అందులో ముందుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పదార్థాలు వేసి ఆ దీపం పెట్టండి చాలు, మీకు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పూజలో దీపం అనేది జ్ఞానానికి, లక్ష్మీ ప్రవాహానికి ప్రతీక. ఆ దీపాన్ని అత్యంత శక్తివంతమైన ఏకాదశి రోజున వెలిగించటం వల్ల మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. మీరు మీ పూజా గదిలో శ్రీ మహావిష్ణువును ఆరాధించేటప్పుడు మీరు తీసుకునే చిన్నపాటి చర్య మీ జీవితంలో ఒక గొప్ప మార్పునకు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. ఈ ఆచారం ద్వారా లభించే సానుకూల శక్తి మీ వ్యాపారంలో, ఉద్యోగంలో విజయాన్ని అందించి అఖండమైన ధనాన్ని, అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకువస్తుంది. దీని ద్వారా మీకు అంతా మంచే జరుగుతుంది. మరి ఇంతకీ ఏకాదశి రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని ఒక కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అనగనగా ఒక మారుమూల ప్రాంతంలో తిమిరపురి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు వింటేనే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయేవారు. దానికి కారణం ఆ ఊరిని పట్టి పీడిస్తున్న దారిద్ర్యం మరియు క్షుద్ర శక్తుల ప్రభావం. ఆ గ్రామంలో సూర్యుడు ఉదయిస్తాడు, కానీ ప్రజల జీవితాల్లో మాత్రం వెలుగు అనేది ఉండదు. ఎటు చూసినా ఎండిపోయిన పొలాలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళు, ఆకలితో అలమటించే చిన్నపిల్లలు, నిరాశతో నిండిన వృద్ధులు కనిపించేవారు. ఆ ఊరిలో ఏ ఒక్క ఇంటి ముందు కూడా ముగ్గులు ఉండేవి కావు. ఏ గుమ్మం ముందు దీపం వెలిగేది కాదు. కొన్నేళ్లుగా ఆ గ్రామంలో గుడిగంట మోగలేదు, వేద మంత్రం వినిపించలేదు. కేవలం భయం, నిశ్శబ్దం ఆ ఊరిని ఆవహించి ఉండేవి. ప్రజలు తాము చేసిన పాపమో లేక పూర్వీకుల శాపమో అని భావించి ఆ దుర్భర జీవితాన్ని మౌనంగా అనుభవించేవారు. సాయంత్రం అయిందంటే చాలు ప్రజలు ఇళ్లలోనికి వెళ్ళి తలుపులు గట్టిగా వేసుకునేవారు. రాత్రి వేళల్లో వింత వింత శబ్దాలు, భయంకరమైన అరుపులు వినిపించేవి. ఆ గ్రామం పూర్తిగా దుష్టశక్తుల గుప్పెట్లు చిక్కుకుని విలవిలలాడుతోంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఆ గ్రామానికి ఒకరోజు ఒక ఎడ్ల బండి వచ్చి ఆగింది. అందులో నుండి ఒక కొత్తగా పెళ్ళైన జంట కిందకు దిగింది. భర్త పేరు రఘురాం, భార్య పేరు సీత. సీత పరమ సాధ్వికురాలు మరియు గొప్ప విష్ణు భక్తురాలు. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక దైవకళ ఉట్టిపడుతూ ఉండేది. ఆ ఊరి పొలిమేర్లలో కాలు పెట్టగానే సీతకు ఏదో తేడాగా అనిపించింది. గాలిలో ఒక రకమైన బరువు, ఊపిరి ఆడనివ్వని అదృశ్య శక్తి అక్కడ ఉన్నట్లు ఆమె గ్రహించింది. ఆమె భర్త రఘురాం ఆ ఊరి పరిస్థితిని, అక్కడి మనుషుల ముఖాల్లోనే దైన్యాన్ని చూసి భయపడ్డాడు. సీత, ఈ ఊరు చూస్తూ ఉంటేనే ఏదో అరిష్టంలా ఉంది. ఇక్కడ మనకు రక్షణ ఉండదు. మనం వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోదాం అని అన్నాడు. కానీ సీత మాత్రం అందుకు అంగీకరించలేదు. ఆమె కళ్ళల్లో భయం లేదు, ఒక రకమైన దృఢ నిశ్చయం కనిపించింది. లేదు నాథ, దైవ నిర్ణయం లేనిదే మనం ఇక్కడికి రాలేదు. ఈ ఊరి ప్రజలు ఏదో తెలియని బాధలో ఉన్నారు. కష్టాల్లో ఉన్న వారిని వదిలి వెళ్ళటం ధర్మం కాదు. మనం ఎక్కడే ఉందాం, ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని కాపాడుతాడు అని చెప్పి భర్త ఎంత వారించినా వినకుండా ఆ ఊరిలోనే ఉండడానికి పట్టుపట్టింది. చివరికి ఆమె మాటకు కట్టుబడి రఘురాం ఆ ఊరి చివరన ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో నివసించడానికి ఒప్పుకున్నాడు. సీత ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన మరుసటి రోజు నుండే తన నిత్య కృత్యాలను మార్చుకుంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి చేతిలో ఒక రాగి పాత్రలో నీళ్లను తీసుకునేది. ఆ నీటిని తన చేతిలోనికి తీసుకుని కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆ మంత్రశక్తిని నీటిలోనికి ఆవాహన చేసేది. ఆ తర్వాత ఆ పవిత్రమైన జలాన్ని తీసుకుని ఊరి చుట్టూ తిరుగుతూ ప్రతి వీధిలోనూ ప్రతి ఇంటి ముందు చల్లుతూ ఉండేది. ఆమె నోటి నుండి వెలువడే నారాయణ మంత్రం ఆ నిశ్శబ్ద గ్రామంలో ప్రతిధ్వనిస్తూ ఉండేది.
సాయంత్రం వేళ కూడా ఆమె ఇదే పనిని చేసేది. ఆమెను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు. ఇన్నాళ్లుగా చీకటిలో మగ్గుతున్న తమ ఊరిలో ఇంత ధైర్యంగా తిరుగుతున్న ఆ స్త్రీ ఎవరు అని గుసగుసలాడుకునేవారు. ఆమె చల్లిన నీటి బిందువులు పడిన చోట వారికి తెలియకుండానే మనసులో ఒక రకమైన ప్రశాంతత అనిపించేది. కానీ దుష్టశక్తుల భయం వల్ల ఎవరూ ఆమెతో మాట్లాడడానికి సాహసించేవారు కాదు. కొన్ని రోజులు గడిచాక గ్రామ పెద్దలు మరియు కొందరు ముఖ్యులు ధైర్యం చేసి సీత ఇంటికి వెళ్ళారు. అమ్మ, నువ్వు ఎవరు? ఎందుకు ఈ శపించబడిన ఊరిలో ఉంటున్నావు? ఇక్కడ మేము ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నాము. మా ఊరిని ఏవో దుష్టశక్తులు పట్టి పీడిస్తూ ఉన్నాయి. అందుకే ఇక్కడ పూజలు, వ్రతాలు, హోమాలు ఏమీ జరగవు. దయచేసి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని హెచ్చరించారు. వారి మాటలు విన్న సీత చిరునవ్వు నవ్వింది. మీరు చెప్పింది నిజమే. ఈ ఊరిని దుష్టశక్తులు ఆవహించి ఉన్నాయి. కానీ అవి మీ భయాన్ని ఆహారంగా తీసుకుని బ్రతుకుతున్నాయి. ఇన్నాళ్లుగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి అని మీరెందుకు అనుకోలేదు? చీకటిని చూసి భయపడితే వెలుగు రాదు. దీపం వెలిగిస్తేనే చీకటి పారిపోతుంది. తరతరాలుగా వస్తున్న ఈ పీడను వదిలించుకోవలసిన సమయం వచ్చింది అని సీత వారికి ధైర్యం చెప్పింది. ఆమె మాటల్లోని సత్యం, కళ్ళల్లోనే తేజస్సు చూసి గ్రామస్తులకు ఆమెపై నమ్మకం కలిగింది. ఆమె ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డారు. సీత గ్రామస్తులందరినీ ఊరి మధ్యలో ఉన్న పాడుబడిన రచ్చబండ వద్దకు పిలిచింది. అందరూ కలిసి అక్కడ శుభ్రం చేశారు. మనం రాబోయే ఏకాదశి వరకు, అంటే సరిగ్గా 1 నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇక్కడ హోమం నిర్వహించాలి. ఉదయం సాయంత్రం అందరూ కలిసి నారాయణ మంత్రాన్ని జపించాలి అని సీత ఆదేశించింది. మొదట్లో కొందరు భయపడినా సీత ప్రోద్బలంతో అందరూ ఒప్పుకున్నారు. మరుసటి రోజు నుండే హోమం మొదలైంది. ఊరి ప్రజలందరూ రచ్చబండ దగ్గర చేరి ఓం నమో నారాయణ అంటూ గట్టిగా జపించడం ప్రారంభించారు. హోమగుండం నుండి వెలువడే పొగ ఊరంతా వ్యాపించసాగింది. అయితే ఇన్నాళ్లుగా ఆ ఊరిని ఏలుతున్న దుష్టశక్తులు దీనిని సహించలేకపోయాయి. హోమం మొదలైన మొదటి రోజే ఆటంకాలు సృష్టించటం ప్రారంభించాయి. అకస్మాత్తుగా ఈదురుగాలులు వీచటం, హోమగుండం ఆరిపోయేలా వర్షం రావటం, భయంకరమైన కేకలు వినిపించటం మొదలయ్యాయి. ప్రజలు భయంతో పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ సీత మాత్రం కదలలేదు. ఆమె అగ్నిహోత్రం ముందు కూర్చుని ఇంకా గట్టిగా మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది. ఆమె ధైర్యాన్ని చూసి గ్రామస్తులు కూడా తిరిగి వచ్చి కూర్చున్నారు. సీత ఒక్క నియమం పెట్టింది. హోమం పూర్తయిన తర్వాత హోమగుండంలో మిగిలిన నూనెను మరియు పవిత్ర జలాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు తీసుకుని వెళ్ళాలి. ఆ నూనెతో తమ ఇంటి గడపలకు బొట్లు పెట్టి ఇంట్లో దీపాలు వెలిగించాలి అని చెప్పింది. ప్రజలు ఆమె చెప్పినట్లే చేశారు. ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రి దుష్ట శక్తులు ఏ ఇంటి దరితాపుల్లోనికి రాలేకపోయాయి. హోమ తైలంతో వెలిగించిన దీపాలు ఆ ఇళ్లకు రక్షణ కవచంలా మారాయి. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామస్తుల్లో భయం పోయి భక్తి పెరిగింది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఊరు ఇప్పుడు నారాయణ నామ స్మరణతో మారుమ్రోగుతోంది. దుష్ట శక్తులు ఆ మంత్రశక్తికి, హోమ జ్వాలలకు తట్టుకోలేక ఊరి పొలిమేర్లలో నక్కి చూస్తూ అదును కోసం ఎదురు చూడసాగాయి. ఆఖరి ఘట్టం దగ్గర పడుతూ ఉండటంతో వాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చివరికి ఏకాదశి రోజు వచ్చింది. అదే ఆ వ్రతానికి చివరి రోజు. ఆ రోజు ఊరి ప్రజలందరూ ఉదయాన్నే స్నానాలు చేసి ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో హోమగుండం దగ్గరకు చేరుకున్నారు. సీత స్వయంగా హోమాన్ని నిర్వహిస్తోంది. సరిగ్గా సాయంత్రం సమయానికి సూర్యుడు అస్తమిస్తూ ఉండగా ఊరి పొలిమేరల్లో ఉన్న దుష్టశక్తులన్నీ ఒక్కటయ్యాయి. తమ ఉనికిని కాపాడుకోవడానికి అవి సర్వశక్తులను కూడగట్టుకుని గ్రామంపై విరుచుకుపడ్డాయి. ఆకాశం నల్లగా మారిపోయింది. భయంకరమైన సుడిగాలి లేచింది. హోమగుండం చుట్టూ ఉన్న చెట్లు కూలిపోయేలా ఊగాయి. ప్రజలందరూ భయంతో వణికిపోయారు. వింత ఆకారాలు, నీడలు హోమగుండాన్ని చుట్టుముట్టాయి. అగ్నిని ఆర్పడానికి అవి ప్రయత్నించాయి. కానీ సీత మాత్రం ఏమాత్రం చలించలేదు. ఆమె కళ్ళు మూసుకుని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ హోమంలో నెయ్యిని వేస్తూనే ఉంది. దుష్ట శక్తులు సీత మీదకు దాడి చేయడానికి ప్రయత్నించాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. సీత చేతిలో ఉన్న హోమద్రవ్యం అగ్నిలో పడగానే ఆ హోమగుండం నుండి ఒక దివ్యమైన కాంతి పుట్టుకొచ్చింది. ఆ కాంతి నెమ్మదిగా ఒక చక్రం ఆకారాన్ని సంతరించుకుంది. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రంలా ప్రకాశించసాగింది. ఆ కాంతిపుంజం నుండి వెలువడిన తేజస్సు చూసి దుష్టశక్తులు కళ్ళు బైర్లు కమ్మాయి. ఓం నమో నారాయణ అనే శబ్దం ఆ చక్రం నుండి ఉద్భవించి దిక్కులన్నీ పెక్కటిల్లేలాగా వినిపించింది.
ఆ సుదర్శన చక్రం వేగంగా తిరుగుతూ గ్రామాన్ని చుట్టుముట్టిన దుష్ట శక్తులను, చీకటి నీడలను వెంటాడి వేటాడింది. ఆ ప్రచండమైన కాంతికి ఆ దుష్టశక్తులు భస్మమైపోయాయి. గ్రామస్తులు కళ్ళార్పకుండా ఆ దృశ్యాన్ని, ఆ అద్భుతాన్ని చూస్తూ ఉండిపోయారు. సీత భక్తికి మెచ్చి ఆ హోమగుండం మధ్యలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా ప్రజలకు దర్శనమిచ్చాడు. విష్ణువు ప్రసన్నమై, భక్తులారా, ఎక్కడైతే నా నామస్మరణ జరుగుతుందో, ఎక్కడైతే ఏకాదశి పర్వదినాన పవిత్రమైన మనస్సుతో దీపం వెలిగిస్తారో అక్కడ ఎటువంటి దుష్ట శక్తులకు తావు ఉండదు. సీత యొక్క నిష్కల్మషమైన భక్తి, మీ అందరి ఐకమత్యత ఈ గ్రామాన్ని రక్షించాయి. ఇకపై ఈ గ్రామం సుభిక్షంగా ఉంటుంది అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. ఆ రోజు రాత్రి ఊరి ప్రజలందరూ ఆనంద బాష్పాలతో సీతకు పాదాభివందనం చేశారు. హోమగుండం నుండి తీసుకున్న అగ్నితో ఊరిలోని ప్రతి ఇంట్లోనూ ఏకాదశి దీపాలు వెలిగించారు. ఆ దీపాల కాంతిలో తిమిరపురి గ్రామం కాంతులీలింది. అప్పట్నుండి ఆ గ్రామం పేరు లక్ష్మీపురంగా మారింది. ప్రజల కష్టాలు తొలగిపోయాయి, వర్షాలు కురిశాయి, పంటలు పంటాయి. సీత నేర్పిన ఆ ఏకాదశి దీపారాధన సాంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు తరతరాలుగా పాటిస్తూనే ఉన్నారు. మనిషి సంకల్ప బలం, దైవభక్తి తోడైతే ఎంతటి క్లిష్ట సమస్యనైనా, ఎంతటి దుష్ట శక్తినైనా జయించవచ్చునని ఆ సంఘటన రుజువు చేసింది. ఏకాదశి రోజున వెలిగించే దీపం కేవలం నూనె వత్తితో కూడినది కాదు. అది అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని, దుష్టత్వాన్ని ప్రారద్రోలే దివ్యాయుధమని ప్రజలు విశ్వసించారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ పవిత్రమైన ఏకాదశి రోజు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు వేసుకుని విష్ణువును ఆరాధించాలి. మీ ఇంట్లో విష్ణు ఫోటో లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువు అవతరించిన 10 అవతారాల్లో ఏ ఫోటో ఉన్నా మంచిదే. ఆ ఫోటో ముందు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం పెడితే చాలా మంచిది. పిండి దీపం అంటే బియ్యం పిండిలో కొంచెం బెల్లము, నెయ్యి లేదా పాలు వేసి ముద్దగా చేసి దాన్ని ప్రమిదలాగా చేసి అందులో నెయ్యి పోసి వెలిగించే దీపం. తిరుమల కొండ మీద కూడా ఈ పిండి దీపానికి చాలా విశిష్టత ఉంది. ఆ పిండి దీపపు వెలుగులో స్వామివారిని పూజిస్తే సాక్షాత్తు వైకుంఠం కళ్ళ ముందే ఉన్నంత అనుభూతి కలుగుతుంది. ఒకవేళ మీకు పిండి దీపం చేయటం కుదరకపోతే, ఆ ఓపిక లేకపోతే కనీసం మట్టి ప్రమిదలోనైనా లేదా మీ ఇంట్లో నిత్యం వాడే ఇత్తడి దీపంలోనైనా దీపం పెట్టవచ్చు. అయితే ఈ ఏకాదశి రోజు మీరు పిండి దీపం పెట్టినా లేక మామూలు దీపం పెట్టినా ఆ దీపంలో వాడే నూనెలో లేదా నెయ్యిలో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలను కలిపితే మీ కష్టాలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. ఈ వస్తువులు సాక్షాత్తు లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అయస్కాంతంలా పనిచేస్తాయి. ఈ పదార్థాలు వేసి వెలిగించిన దీపం నుండి వచ్చే కిరణాలు, ఆ పొగ మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమి కొడతాయి. రేపు మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపం కుందుల్లో నూనె లేదా ఆవు నెయ్యి పోసిన తర్వాత అందులో చిటికెడు పచ్చకర్పూరం వేయాలి. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి ప్రాణం. తిరుమల శ్రీవారి లడ్డూలో కూడా ఈ పచ్చకర్పూరాన్ని వాడతారు. ఆ సువాసన అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఎక్కడైతే పచ్చకర్పూరం వాసన వస్తుందో అక్కడ లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. డబ్బును ఆకర్షించే శక్తి పచ్చకర్పూరానికి ఉంది. అందుకే దీపంలో చిన్న ముక్క పచ్చకర్పూరం కలిపి వేయండి. ఆ తర్వాత 2 యాలకులు తీసుకోండి. యాలకులు సుగంధ ద్రవ్యాలలో రాణి లాంటిది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం యాలకులు శుక్రగ్రహానికి సంబంధించినవి. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, లగ్జరీ లైఫ్. మన జీవితంలో రాజయోగం కావాలంటే శుక్రుడి అనుగ్రహం కావాలి. కనుక 2 యాలకులు తీసుకుని ఆ 2 యాలకులను కొంచెం చిదిమి ఆ నూనెలో వేయండి. ఇవి వేయటం వల్ల ఆ దీపం వెలుగుతున్నంతసేపు ఒక అద్భుతమైన సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. 3వ పదార్థం బెల్లం పొడి. అవును, మీరు విన్నది నిజమే. దీపంలో కొంచెం బెల్లం పొడి వేయాలి. బెల్లం అనేది తీపికి సంకేతం మాత్రమే కాదు, ఇది సూర్యభగవానుడికి సంబంధించిన పదార్థం కూడా. అంతేకాకుండా స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం బెల్లం అన్నం. మన నైవేద్యం పెట్టలేకపోయినా ఈ దీపంలో చిన్న బెల్లం ముక్క లేదా పొడి వేయటం వల్ల ఆ అగ్ని ద్వారా స్వామివారికి ఆ నైవేద్యం అందుతుందని ఒక నమ్మకం. మన కష్టాలన్నీ కరిగిపోయి జీవితం బెల్లంలా తీపిగా మారాలని దీని అర్థం. చివరిగా ఆ దీపంలో చిటికెడు పసుపు వేయండి.
పసుపు మంగళకరమైనది. ఎక్కడ పసుపు ఉంటుందో అక్కడ విఘ్నాలు ఉండవు, అప్పుల బాధలు ఉండవు. కనుక ఇలా ఈ 4 వస్తువులు పచ్చకర్పూరం, 2 యాలకులు, కొంచెం బెల్లం పొడి, చిటికెడు పసుపు వేసి 2 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఈ దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం వంక చూస్తూ మనసులో మీకు ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి. స్వామి, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పుల వాళ్ళ బాధ భరించలేకపోతూ ఉన్నాను. నా కుటుంబం చల్లగా ఉండాలి, వ్యాపారం సాగాలి, ఉద్యోగం రావాలి అని ఏ కోరిక ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర విన్నవించుకోండి. ఆ దీపం నుండి వచ్చే కాంతిని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఏకాదశి నాడు ఇలాంటి విశేషమైన దీపారాధన చేయటం వల్ల కుబేరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారికి అప్పు ఇచ్చాడు కాబట్టి స్వామివారిని ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి ధన సహాయం చేయడానికి కుబేరుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం చేయాల్సిందల్లా ఆ స్వామిని నమ్మటమే. ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే రేపు ఉదయం బ్రహ్మ ముహూర్త కాలంలో వెలిగిస్తే చాలా మంచిది. కుదరని వారు సాయంత్రం 5:15 నుండి 6:20 మధ్యలో వెలిగించండి. తులసి కోట దగ్గర కూడా ఈ దీపాన్ని వెలిగించవచ్చు, లేదా మీ పూజా మందిరంలో స్వామివారి ఫోటో ముందు వెలిగించవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత అందులో మిగిలిన అడుగున ఉన్న పదార్థాలను అనగా యాలకులు, బెల్లము మిశ్రమాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి, లేదా పారే నీటిలో వేయండి. అంతేగాని చెత్తలో పడేయకండి. ఈ చిన్న పరిహారం చేయడానికి మీకు మహా అయితే ఒక 5 నిమిషాలు పడుతుంది. ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు, కానీ దీనివల్ల వచ్చే ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎంతోమంది ఇలా చేసి తమ కష్టాల నుండి బయటపడ్డారు. ఈ ఏకాదశి మనకు దొరికిన ఒక వరం. మన పూర్వీకులు ఏది చెప్పినా అందులో మన మంచే దాగి ఉంటుంది. మనం లక్షలు ఖర్చు పెట్టి హోమాలు, యాగాలు చేయలేకపోవచ్చు, కానీ ఇలాంటి చిన్న చిన్న నియమాలు, పరిహారాలు పాటిస్తే చాలు, దేవుడు మనల్ని కరుణిస్తాడు. ముఖ్యంగా అప్పుల బాధలు ఉన్నవారు ఈ దీపారాధనను అస్సలు మానవద్దు. ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వారికి ఎప్పుడూ చెడు జరగదు. కలో వెంకట నాయక అన్నారు. అంటే ఈ కలియుగంలో మనల్ని కాపాడే ఏకైక దైవం ఆ వెంకటేశ్వరుడే. ఆయన నామాన్ని స్మరిస్తేనే సకల పాపాలు హరిస్తాయి. అలాంటిది ఆయనకు ప్రీతికరమైన వస్తువులతో దీపం పెడితే ఆయన ఎంత సంతోషిస్తాడో ఆలోచించండి. కాబట్టి రేపు ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ పచ్చకర్పూరము, యాలకులు, బెల్లము, పసుపు వేసిన దీపాన్ని వెలిగించండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి వెలుగులు నిండి మీరు కుబేరులంతటి భాగ్యవంతులుగా మారిపోతారు. కనుక అందరూ ఈరోజు ఇలా దీపం వెలిగించి లేదా దీపం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.